ఎవ్రీవన్, వెల్కమ్ టు వీఆర్ ఎడు క్రియేటర్స్. ఈ వీడియోలో మనం పాలిటీకి సంబంధించి ముఖ్యమైనటువంటి రాజ్యాంగ సవరణలు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ లో భాగంగా 101వ రాజ్యాంగ సవరణ గురించి నేర్చుకుందాం. మన భారత రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణ గురించి తెలియజేసేటువంటి ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 368. ఇది రాజ్యాంగంలో పార్ట్ 20 20వ భాగంలో ఈ రాజ్యాంగ సవరణ గురించి ఉంది. సో మనం ఈ వీడియోలో 101వ రాజ్యాంగ సవరణ గురించి నేర్చుకుందాం. ముందుగా ఈ ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగ సవరణను చేస్తారు. సో 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016లో చేయబడింది. ఇది 2017 జూలై 1 నుండి అమల్లోకి వచ్చింది. అసలు ఈ 101వ రాజ్యాంగ సవరణ చట్టం ఏంటో చూద్దాం. 101వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, వస్తు సేవల పన్నుకు సంబంధించింది. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి రిపీటెడ్ గా ఈ 101వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఎగ్జామ్ లో, కాబట్టి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడు చేశారు ఈ 101వ రాజ్యాంగ సవరణ చట్టం? 2016లో చేశారు. అమలు 2017 జూలై 1. ఈ 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నూతనంగా చేర్చినటువంటి ఆర్టికల్స్ అండ్ సవరించినటువంటి ఆర్టికల్స్ చూద్దాం. ముందుగా ఈ 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సవరించినటువంటి ఆర్టికల్స్ వచ్చేసి ఆర్టికల్ 248, ఆర్టికల్ 249, ఆర్టికల్ 250, ఆర్టికల్ 268, ఆర్టికల్ 269, ఆర్టికల్ 270, ఆర్టికల్ 271, ఆర్టికల్ 286, ఆర్టికల్ 366, అదేవిధంగా ఆర్టికల్ 368. అండ్ సవరించినటువంటి షెడ్యూల్స్, ఈ 101వ రాజ్యాంగ సవరణ ద్వారా 2 షెడ్యూల్స్ ని సవరించారు. అది ఒకటి 6వ షెడ్యూల్ అండ్ 7వ షెడ్యూల్. సో ఈ 101వ రాజ్యాంగ సవరణ చట్టం దేని గురించి అని చెప్పాను? జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను. ఏ సంవత్సరంలో చేశారు ఈ 101వ రాజ్యాంగ సవరణ చట్టం? 2016లో. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 2017 జూలై 1. సో 2017 జూలై 1 అమల్లోకి వచ్చింది కదా. సో దీనిలో నూతనంగా చేర్చినటువంటి ఆర్టికల్స్, ఇందాక మనం సవరించిన ఆర్టికల్స్ చూసాం కదా. నూతనంగా ఏ ఆర్టికల్ చేర్చారంటే ఆర్టికల్ 246A అండ్ ఆర్టికల్ 269A అండ్ ఆర్టికల్ 279A. ఈ 3 ఆర్టికల్స్ ని నూతనంగా చేర్చారు. అదేవిధంగా ఒక ఆర్టికల్ ని తొలగించడం జరిగింది. అది ఆర్టికల్ 268A. ఈ ఆర్టికల్ 268A ఏం తెలియజేస్తుందంటే సేవా పన్ను, సర్వీస్ ట్యాక్స్ విధింపు అండ్ వసూలు, విధించే అధికారం అండ్ వసూలు చేసే అధికారం, సేవా పన్ను విధించే అధికారం అండ్ వసూలు చేసే అధికారం కేంద్రానికి ఇవ్వడం జరిగింది ఈ ఆర్టికల్ ప్రకారం. ఎప్పుడు? 2003లో 88వ రాజ్యాంగ సవరణ ద్వారా. ప్రస్తుతం 101వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఆర్టికల్ 268A తొలగించడం జరిగింది. సవరించినవి 3, తొలగించింది 268A. ఏం చెప్తుంది ఇది? 268A సేవా పన్ను విధింపు అండ్ వసూలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని తెలుపుతుంది. దీన్ని ప్రస్తుతం తొలగించారు. సో ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఆర్టికల్స్ లో ముఖ్యమైన ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ముఖ్యమైన ఆర్టికల్స్ లో ఫస్ట్ది ఆర్టికల్ 246A. ఈ ఆర్టికల్ 246A ఏం చెబుతుందంటే జిఎస్టికి సంబంధించినటువంటి చట్టాలు చేసే అధికారం అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్రాలకు ఇద్దరికి ఉంటుందని ఈ 246A అనే ఆర్టికల్ తెలియజేస్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 269A ఏం తెలియజేస్తుందంటే అంతర్రాష్ట్ర వాణిజ్యం, ఇంటర్ స్టేట్ ట్రేడ్, అంతర్రాష్ట్ర వాణిజ్యంకు సంబంధించి పన్నుల విధింపు అండ్ వసూలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది ఈ 269A ఆర్టికల్ ద్వారా. ఇలా వసూలు చేసినటువంటి పన్నును కేంద్రం అండ్ రాష్ట్రం మధ్యలో ఎలా పంచాలో కూడా ఈ 269A ఆర్టికల్ తెలియజేస్తుంది. ఈ 246A ఆర్టికల్ అండ్ ఈ 269A ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో వసూలు చేసే అధికారం ఎవరికి ఉందండి? జిఎస్టికి. చట్టాలు చేసే అధికారం కేంద్రానికి ఉంది అండ్ రాష్ట్రాలకు ఉంది. దేని ప్రకారం? ఆర్టికల్ 246A ప్రకారం. నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ చూద్దాం, ఆర్టికల్ 279A. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ 279A ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దేనికి సంబంధించింది ఆర్టికల్ 279A? ఇది జిఎస్టి కౌన్సిల్ కి సంబంధించింది. ఏం చెప్తుంది ఆర్టికల్ 279A అంటే జిఎస్టి అమలు తేదీ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందండి? 2017 జూలై 1. జిఎస్టి ఎప్పటి నుంచి అయితే అమల్లోకి వచ్చిందో, ఏ తేదీ నుండి అయితే జిఎస్టి అమల్లోకి వచ్చిందో ఆ తేదీ నుండి కరెక్ట్ గా 60 రోజుల్లోగా, 60 డేస్ లోగా జిఎస్టి కౌన్సిల్ ఏర్పాటు చేయాలని, రాష్ట్రపతి జిఎస్టి కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ఈ ఆర్టికల్ 279A తెలియజేస్తుంది. ఆర్టికల్ 279A దేనికి సంబంధించిందండి? జిఎస్టి కౌన్సిల్ గురించి. ఎప్పటిలోపు ఈ జిఎస్టి కౌన్సిల్ ఏర్పాటు చేయాలి? జిఎస్టి అమల్లోకి వచ్చిన 60 రోజుల్లోగా
రాష్ట్రపతి ఈ జిఎస్టీ కౌన్సిల్ ను ఏర్పాటు చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 279A. మనం 2 షెడ్యూల్ సవరించామని చెప్పాం కదా, ఆ రెండు షెడ్యూల్ గురించి నేర్చుకుందాం. 6వ షెడ్యూల్ సవరించారు. అసలు 6వ షెడ్యూల్లో ఏముంటుంది? అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం. మీరు ఏటీఎం కు తెలుసు కదండి, ఏటీఎం గుర్తుపెట్టుకోండి, కోడ్ ఏటీఎం, అస్సాం, త్రిపుర, మేఘాలయ. సో మనకి ఏటీఎం అంటే మన దగ్గర మనీ లేకుంటేనే కదా ఏటీఎంకి వెళ్తాం. సో మణిపూర్ ఉండదు, ఒక మిజోరాం ని యాడ్ చేసేయండి. ఈశాన్య రాష్ట్రాలు ఏటీఎం, అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం. ఈ గిరిజన ప్రాంతాల్లో పరిపాలన గురించి తెలియజేసేది 6వ షెడ్యూల్. అండ్ 7వ షెడ్యూల్ కూడా సవరించారు కదా. 7వ షెడ్యూల్ ఏం తెలుపుతుంది? అధికారాల విభజన, అంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఇదా అధికారాలను విభజించేది, విభజన గురించి తెలియజేసేది 7వ షెడ్యూల్. ఈ 2 షెడ్యూల్ను సవరించారు, 6వ షెడ్యూల్ అండ్ 7వ షెడ్యూల్. 6వ షెడ్యూల్లో అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల్లో పరిపాలన గురించి తెలియజేస్తుంది. ఇవండి ఈ రోజు 101వ రాజ్యాంగ సవరణ చట్టం సంబంధించి ముఖ్యమైన అంశాలు.